హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. సీజన్ 19 లో భాగంగా మ్యాచ్ 38 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఏకనా స్టేడియంలో జరగబోతుంది. మరి ఈ మ్యాచ్ కి సంబంధించి అసలు ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్. రైట్, మరి ఈ రోజు ఏదైతే లక్నో సూపర్ జైంట్స్ అండ్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతుందో, సో మరి ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందంటారు? రెండే అంతే అంటారా? బాటమ్ ఆఫ్ ద టేబుల్స్ లో అంటే ఉన్నంతలో కాస్త ఒక్కొక్క బెటర్ గా ఎల్ఎస్జి ఉంది. కనీసం కొంచెం క్లోజ్ ఎన్కౌంటర్స్ కన్నా వెళ్ళింది, దగ్గర దాకా వెళ్ళింది కొన్ని మ్యాచ్ల్లో. కేకేఆర్ పరిస్థితి కొంచెం ఒక మ్యాచ్ గెలిచింది కానీ బాగా ఇబ్బందికరంగానే ఉంది. రైట్, మీరు అన్నట్టు కూడా టేబుల్లో చాలా 9th and 10th పొజిషన్ లో రెండు టీమ్స్ ఉన్నాయి. సో మరి ఈ రెండు టీమ్స్ లో కూడా చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటారు? రెండు టీంలోనూ మంచి ప్లేయర్సే ఉన్నారు. ప్లేయర్స్కి ఏం కొదవలేదు. ఐడెన్ మార్క్రమ్ నుంచి చూసుకుంటే ఎల్ఎస్జిలో ఐడెన్ మార్క్రమ్ కానీ మిచ్ మార్చ్ కానీ మంచి ఓపెనర్స్. మరి వాళ్ళ టీం మేనేజ్మెంట్కి ఏమైందో తెలియదు. ఫస్ట్ మ్యాచ్లో వేరే వాళ్ళని నింపారు, పంతను ఓపెనింగ్ తీసుకెళ్లారు. సెకండ్ ఒక 2 మ్యాచ్లు మళ్ళీ వీళ్ళిద్దరిని నింపారు, మంచి రిజల్ట్ వచ్చింది. చప్పా పెట్టుకుని మళ్ళీ వాళ్ళని తీసేసి మళ్ళీ ఆయుష్ బదోనిని ఓపెనర్గా పంపించారు. ఎందుకు రీషెఫుల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్, మంచి ఎక్స్పోజర్ ఉన్న ప్లేయర్స్. ఏ సిచ్యువేషన్లో అయినా కానీ రన్ రేట్ని యాక్సలరేట్ చేయగలిగిన ప్లేయర్స్. మిచ్ మార్చ్ కానీ ఐడెన్ మార్క్రమ్ కానీ చాలా క్లాస్ ప్లేయర్స్. మరి వాళ్ళని కాదని వేరే వాళ్ళని ఓపెనింగ్ పంపించాలని టీం మేనేజ్మెంట్లో ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ అది బాగా బెట్స్ కొట్టింది ఎల్ఎస్జికి. ఓకే, రైట్. అంటే మరి ఈ మ్యాచ్ అనేది మనకి నైట్ టైం జరుగుతుంది కాబట్టి, సో టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అండ్ అలాగే పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటారు? ఏకనా స్టేడియంలో పిచ్ కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ చేజింగ్కే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి చేజ్ చేయడానికే టీం ఇష్టపడతారు. చూద్దాం, రెండు కూడా బ్యాటింగ్ హెవీ టీమ్సే. కాకపోతే రెండు టీంల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడేమో క్యామరన్ గ్రీన్ బాగా పెర్ఫామ్ చేయట్లేదు, ఇక్కడికి వస్తేనేమో నికోలస్ పూరన్ ఇంకా దారుణంగా ఉంది. క్యామ్ గ్రీన్ అన్న కనీసం ఒక మ్యాచ్లో ఆడాడు, నికోలస్ పూరన్ ఇంతవరకు అది కూడా లేదు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే హెడ్ టు హెడ్ ఎలా ఉందంటారు? హెడ్ టు హెడ్ క్లియర్గా ఎల్ఎస్జికి ఫేవర్గా ఉంది. 7 మ్యాచెస్లో 5 ఎల్ఎస్జి గెలిస్తే 2 మాత్రమే కేకేఆర్ గెలిచింది. ఇంకా మాట్లాడుకుంటే ఈ సీజన్లో ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. 182 రన్స్ చేజ్ చేస్తూ ఎల్ఎస్జి 125కి 6 వికెట్స్ పడిపోయినప్పుడు కొత్త కుర్రాడు ముకుల్ చౌదరి వచ్చి 7 సిక్స్లు కొట్టి ఎల్ఎస్జిని గెలిపించాడు. ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అనుకోవచ్చు ఆ మ్యాచ్. అలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది రెండు టీమ్స్ మధ్య. ఈ మ్యాచ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే మనం చూడొచ్చు. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నప్పటికీ కూడా రెండు టీముల దగ్గర పొటెన్షియల్కి ఏం కొదవలేదు. అంటే ఎక్కడ తడబడుతున్నారు అనుకోవచ్చు ఇద్దరు కూడా? ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటారు? అంటే ఎవరైతే పెద్ద ప్లేయర్స్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళు పెద్ద ప్లేయర్స్ ఈ టీంకి ఉపయోగపడతారని ఎవరినైతే రిటైన్ చేసుకున్నారో, పర్చేజ్ చేసుకున్నారో ఆ పెద్ద ప్లేయర్స్ ఆడట్లేదు. నికోలస్ పూరన్ నుంచి మనం ఇలాంటి పెర్ఫార్మెన్స్ అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. అతను చాలా పెద్ద బ్యాట్స్మెన్. అతను ఆడితేనే కానీ ఆ టీంకి ఒక జోష్ రాదు. అది సిచ్యువేషన్. రెండో వైపు చూస్తే క్యామరన్ గ్రీన్, అక్కడ మతీషా పతిరానా లేడు. వాళ్ళకి బాగా డెంట్ ఈ సంవత్సరం. పెద్ద ప్లేయర్స్ రాలేదు, వచ్చిన పెద్ద ప్లేయర్ ఆడట్లేదు. ఇంకంతకన్నా దారుణం ఏముంటది? ఈ సీజన్ లో చూసుకుంటే కేకేఆర్ మీద ఎల్ఎస్జి గెలిచింది అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఎల్ఎస్జి మీద కేకేఆర్ గెలుస్తుంది అనుకోవచ్చా? ఛాన్స్ అయితే ఉంది, ఛాన్స్ లేకుండా ఏం లేదు. కాకపోతే ఏంటంటే హోమ్ గ్రౌండ్ కండిషన్స్, స్టాట్స్ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ప్లస్ కంపారిటివ్లీ కేకేఆర్తో చూస్తే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎల్ఎస్జి దగ్గర ఎక్కువ ఉన్నాయి. అంటే మన క్లోజ్ మ్యాచ్ కూడా ఓడిపోయారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఆర్ఆర్ తోటి. బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగా పెర్ఫామ్ చేసిన, బ్యాట్స్మెన్ రెక్లెస్గా ఆడి అసలు ఆ మ్యాచ్లో పంతాడిన షాట్ అయితే ఇంకా అసలుకి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీల్లేని షాట్. కొత్త బాల్ తోటి ఒక క్రాస్ బ్యాటెడ్ షాట్. ఆ షాట్కి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు, అలా ఆడేంటో తెలియదు. అంటే కేకేఆర్ ఓడిపోతుందని చెప్తున్నారు. అండ్ అలాగే ఎల్ఎస్జి కూడా టేబుల్లో 9th పొజిషన్లోనే ఉంది కదా, మరి అదెందుకు ఓడిపోతుంది అంటారు? దాంట్లో నికోలస్ పూరన్ అస్సలకి ఫామ్లో లేడు. ఈ కింద డౌన్ ద లైన్ వచ్చేసరికి కొన్ని మ్యాచ్ల్లో అబ్దుల్ సమద్ బాగా పెర్ఫామ్ చేయలేదు. ఇప్పుడే ఆ ప్లేయర్ని మార్చేసి ఇప్పుడు హిమ్మత్ సింగ్ అని తీసుకున్నారు. ఆ మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బాగా పెర్ఫామ్ చేయకపోవడం వల్ల ఏదో ఒక మ్యాచ్లో ముకుల్ చౌదరి ఆడాడని ఆ మ్యాచ్ గెలిచారు, కానీ మిగతా అన్ని మ్యాచ్ల్లో ఏమీ మిడిల్ ఆర్డర్ బాగా పెర్ఫామ్ చేయట్లా. ఆడితే టాప్ ఆర్డర్ ఆడాలి, లేకపోతే అస్సాం పోవాలి. రైట్, మరి చూడాలి. మీరు అన్నట్టు ఎల్ఎస్జి గెలుస్తుందా లేదంటే నేను అన్నట్టు కేకేఆర్ గెలుస్తుందా అనేది కూడా కన్ఫ్యూజన్లో ఉందని చెప్పొచ్చు. కేకేఆర్ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి కానీ సునీల్ నారాయణ కానీ మంచి ఫామ్లో ఉన్నటువంటి బౌలర్స్. వాళ్ళ దగ్గర ఇంకా అనుకూల్ రాయ్ కూడా మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు. వాళ్ళు 3 స్పిన్నర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇటువైపు వచ్చి చూస్తే దిగ్వేష్ రాఠీ, జార్జ్ లిండా ఉన్నాడు. అంటే వీళ్ళ దగ్గర తక్కువ
స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎడ్జి కేకేఆర్ వైపు ఉన్నప్పటికీ కూడా స్టాట్స్ అన్నీ కూడా ఎల్ఎస్జికి సహకరిస్తున్నాయి కాబట్టి వీళ్ళ అంటే మార్క్రమ్ కానీ మిచ్ మార్చ్ కానీ ఎవరైనా క్లిక్ అయితే గెలుస్తారు. రైట్. ఈసారి మాత్రం ఎల్ఎస్జీ అండ్ కేకే రెండు కూడా మంచి జోష్తో రావాలని కోరుకుంటున్నాం అండ్ వాళ్ళు కూడా అంతే హైప్తో వస్తున్నారని చెప్పొచ్చు. ఈ 2 పాయింట్లు ఎల్ఎస్జికి ఎక్కువ ఇంపార్టెంట్. కేకేఆర్తో పోలిస్తే ఎల్ఎస్జికి ఈ 2 పాయింట్లు వస్తే కొంచెం బూస్ట్ వాళ్ళకి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి ఎల్ఎస్జి తమ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది ఈ మ్యాచ్ కోసం అని నేను అనుకుంటున్నాను. అంటే మా కేకేఆర్కి కూడా ఇంపార్టెంటే కదా, టేబుల్లో లాస్ట్లో ఉంది కాబట్టి. కేకేఆర్కి ఇంకా పాయింట్లతో పెద్ద పనేం లేదు, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఒకళ్ళు ఈ మ్యాచ్ గెలిచినా కూడా అవకాశం లేదంటారా? చాలా తక్కువ, చాలా తక్కువ, మైల్డ్. ఆల్రెడీ ఈ మ్యాచ్ ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లో కాబట్టి మాకు హోమ్ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. మాకు ఎటు మా ఓనర్ సంజీవ్ గోయంకా ఉన్నాడు. అంటే మా షారుఖ్ ఖాన్ కూడా మా ఓనర్ రాబోతున్నాడు కదా. రావచ్చు రాకపోవచ్చు, ఆయన హోమ్ గ్రౌండ్ మ్యాచ్లకి రావట్లేదు. లక్నో వస్తాడని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే మా సంజీవ్ గోయంకా మాత్రం టీంని కాచుకొని దేవుణ్ణి నమ్ముకొని చక్కగా మా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఆయన పూజలన్నీ ఫలించి ఈ మ్యాచ్లో 2 పాయింట్లు వచ్చి వాళ్ళకు అంటే ఎల్ఎస్జికి మంచి బూస్ట్ దొరికి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. రైట్. మీరు అన్నట్టు 2 టీమ్స్కి కూడా ఇది చాలా క్రూషియల్. సో చూద్దాం, మీ టీం ఓనర్ వచ్చి మీ టీంకి బూస్టప్ ఇస్తారు, లేదంటే మా టీం ఓనర్ వచ్చి మాకు కూడా బూస్టప్ ఇస్తాడని మేము అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాము. చూద్దాం. ఎంత ఓనర్స్ బూస్ట్ ఇచ్చినా కానీ గ్రౌండ్లో దిగిన ప్లేయర్స్ బాగా ఆడితేనే అక్కడ విన్ అనేది కుదురుతుంది. కాకపోతే ఎక్కువ మోటివేషన్ ఎల్ఎస్జికే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పాయింట్ల యొక్క వాల్యూ వాళ్ళకి ఎక్కువ ఉంది ఇప్పుడు. ఓకే. ఆ 2 పాయింట్స్ వాల్యూ. రైట్. చూద్దాం సార్. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే కుర్రాళ్ళందరూ కూడా బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. చక్కగా హ్యాపీగా మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. క్రికెట్ని ప్లేయర్స్ యొక్క టాలెంట్ని మీరు గుర్తించండి అంతవరకే. అంతేగాని ఈ బెట్టింగ్ల జోలికి వెళ్ళి మీ కుటుంబాన్ని ప్రమాదంలో పడేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.